అపోస్తుల కార్యము 28వ అధ్యాయం 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు, ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. 3వ వచనం కూడా. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. అతడి చెయ్యి పట్టెను. మొదట్లో చెప్పింది మరలా చెప్తున్నానండి. ఇక్కడ ఆ ద్వీపవాసులు మంటను అంటించారు, మంటను ముట్టించారు. కానీ పౌలు భక్తుడు కట్టెలు వేశాడు. ఏది చెప్పండి? కట్టెలు వేశాడు. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే మీకు అర్థమవుతుంది. మన జీవితంలో మంట అంటించడానికి ఇటువంటి మీటింగ్స్, ఇటువంటి కాన్ఫరెన్స్, వర్షిప్ కాన్ఫరెన్స్, ఓపెన్ డోర్స్ కాన్ఫరెన్స్, ఇట్లాంటి కాన్ఫరెన్సెస్, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే సండే మీటింగ్, ఫ్రైడే మీటింగ్ అన్నీ అలాగ మంట అంటించి మనల్ని వదులుతాయి. మంట అంటిస్తుంది, మన హృదయంలో ఒక మంట రగులుకుంటుంది. నాకు చెప్పసఖ్యముగానే మంట అండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. చెప్పసఖ్యముగాని శక్తి నేను పొందుకుంటానండి. చెప్పసఖ్యముగాని ప్రేమ దేవుని ఎదుట నాకు కలుగుతుంది అని అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మామూలుగా ఉంటుందండి. ఎందుకంటే కట్టెలు వేయటము మన బాధ్యత. అంటే వీరు చేసిన సర్వీస్, దేవుని సన్నిధిలో చేసిన ప్రతి సర్వీస్ వ్యర్థమా, లేకపోతే ఇది తప్ప, ఈ కాన్ఫరెన్స్ తప్ప? ఎందుకు ఆ రోజు నేను పొందుకున్న ఆ శక్తి ఇప్పుడు లేదేంటి? బికాజ్ ఇట్ విల్ నాట్ లాస్ట్. నో ఫైర్ ఇస్ మెంట్ టు లాస్ట్ ఫర్ ఎవర్. యూ హ్యావ్ టు పుట్ ద స్టిక్స్. మీరు వేస్తూ ఉండాలి. మీరు ఆ కట్టెలు వేస్తానే అప్పుడు రగులుకుంటూ ఉంటుంది. ఎలాగ ఈ కట్టెలు వేయాలి? ప్రార్థన, వాక్యము, ఉపవాసము, ఎడతెగని ప్రార్థన, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు, ఆత్మతో సన్నిహిత సంబంధము, ఇవన్నీ ఉంటేనే ఆత్మ ఎప్పుడు కూడా రగులుకుంటూ ఉంటాడు. మంట ఎప్పుడు కూడా రగులుకుంటూ ఉంటాడు. ఈరోజు మీరు చేసేయండి నా కోసం ప్రార్థన, మీరు నాకు డెలివరెన్స్ కోసం ప్రార్థన చేయ. మరి మీరేం చేయరా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయరా? మోకరించి ప్రార్థన చేయరా? దేవా, నన్ను నీ సన్నిధిలో విడిపించావు, దురాత్మను పారద్రోలో, కానీ దేవా నీ ఆత్మచేత నన్ను నింపయ్యా, నీ సాక్షిగా నన్ను చేయి. మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారా? వాక్యం చదువుతారా? మీ సొంతంగా మీరు ప్రార్థనలో గడుపుతున్నట్లయితే ఆ మంట ఎప్పుడు కూడా ఆరిపోదు, రగులుకుంటూ ఉంటుంది. ఈరోజు కట్టెలు వేయటము మన బాధ్యత, మీ బాధ్యత, నా బాధ్యత. అంతా కూడా వాళ్ళే చేసేయాలి కాదు, అంతా కూడా ఆలయంలోనే జరిగిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకుంటా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా యథావిధి పిచ్చి దృశ్యాలు. యు ఆర్ కిల్లింగ్ ద ఫైర్ వెన్ యూ డూ దట్. ఇటువంటి ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఫోన్ ఫాస్ట్ చేస్తున్నారండి? కేవలం ఆహారం కాదు, ఫోన్ ఫాస్ట్ చేయండి, సోషల్ మీడియా ఫాస్ట్ చేయండి. ఫోన్ ఫాస్ట్ అంటే కాల్స్ కాదండి, సోషల్ మీడియా ఫాస్ట్ చేయండి. ఆ సోషల్ మీడియా ఫాస్ట్ చేస్తున్నాను కదా, ఆహారం చేయనని కాదు. దేవుడు మిమ్మల్ని ఎలాగా నడిపిస్తే అలాగా. ఏది మీ జీవితంలో గొప్ప స్ట్రాంగ్ హోల్డ్ లాగా ఉంది, ఒక దుర్గం వలె ఉంది, ఇది కూల్చలేని, ఇది నా వల్ల అవ్వట్లేదు అన్న పరిస్థితిలో ఉందా, దాని నిమిత్తమై ఫాస్ట్ చేయండి. అది ఫాస్ట్ చేయండి. చాలామందికి తిండిపోతానం, నిద్రపోతానం, లేకపోతే సోషల్ మీడియా ఏంటో, మీ స్ట్రాంగ్ హోల్డ్ ఏంటో మీకే తెలుసు బాగా. దాని నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ మంట రగిలింపజేయాల్సిన బాధ్యత మంది. అందుకంటే లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనము. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి. ఒక్క నిమిషం. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి ఏంటండి? ఏమేయాలి? కట్టెలు వేయాలి. బలిపీఠము ఈరోజు మన హృదయము, మన ఆత్మ దేవుని యొక్క బలిపీఠము. ఇట్ ఈస్ అన్ ఆల్టర్. యువర్ హార్ట్ ఈస్ అన్ ఆల్టర్ టు గాడ్. ఎప్పుడు అగ్ని ఉండాలంట, కానీ ప్రతి ఉదయమున యాజకుడు కట్టెలు వేయాల్సిన బాధ్యత. అస్సలు ఆరిపోకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు దేవుడు అదే ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను ఇక్కడ అగ్నిని ఇస్తున్నాను, అగ్నిని ముట్టిస్తున్నాను, నా ఆత్మకార్యాలు జరిగిస్తున్నాను. ఉపవాస ప్రార్థనలు, గొప్ప రివైవల్ మీరు చూస్తారు. కానీ కట్టెలు వేయటం మాత్రమో మీ బాధ్యత. ప్రతి ఉదయమున యాజకుడు కట్టెలు వేస్తున్నాడంట. ఆ రోజు యాజకుడు, ఈరోజు మనం అందరం కూడా రాయల్ ప్రీస్ట్హుడ్, యాజక సమూహం. నమ్ముతున్నారండి? యాజక సమూహం అని దేవుడు తానే మనల్ని పిలిచి ఉన్నాడు. మనమందరం కూడా యాజక సమూహం. అంటే ప్రతి ఉదయం నువ్వు నేను మనమందరం కూడా ఉదయంలోనే చేయాలా? మీకు ఉదయంలో చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్.
ప్రతి ఉదయమైన దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టగలిగితే ఇట్స్ గోయింగ్ టు బీ సచ్ అ వండర్ఫుల్ టైం. మీ డే అంతా కూడా ఎంత చక్కగా వెళ్తుందండి. ఈరోజు మాలాంటి పరిస్థితులు మాకైతే రోజు 5 అవుతుందో 6 అవుతుందో పడుకోవడానికి. సేవకులైతే రాత్రంతా పడుకోనే లేదు, నిన్న నుండి ఇప్పటి వరకు పడుకోలేదు. పని చేస్తానే అన్నారు. కానీ మీకు ఒకవేళ ఒక నైస్ షెడ్యూల్ ఉందనుకోండి, రాత్రి తొందర పడుకొని ఎటువంటి ఫోన్స్ అన్నీ దూరం పెట్టేసి తొందర పడుకొని ఉదయాన్నే లేసి కట్టెలు వేస్తే, బైబిల్ అనే కట్టెలు, ప్రార్థన అనే కట్టెలు, భాషలు మాట్లాడటం అనే కట్టెలు, ప్రవచించడము, లేకపోతే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడటము, లేకపోతే దేవాన్ని కాపుదల దయచి యోబు ప్రతి ఉదయం లేసి బలి అర్పించాడు, అది కట్టెలు వేయటం, అగ్ని ఆరకుండాన్నట్లు చూసుకోవడము. మీకు అటువంటి షెడ్యూల్ ఉన్నట్లయితే వై డోంట్ యూ గెట్ అప్ ఎర్లీ అండ్ ప్రే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ మొదటి జామున లేచి ప్రార్థిస్తే ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత సంతోషం ఉంటుందండి. ఈరోజు ఒక తీర్మానం చేయండి, ఒక నిర్ణయానికి రండి. ప్రతి ఉదయం నేను తొందరగా పడుకుంటాను, ఈ చెత్త అంతా నాకు వద్దు, చెత్త దృశ్యాలు వద్దు, చెత్త వార్తలు వద్దు, అవుట్లైన్ తెలుసుకున్నారు సరిపోతుంది. ఏం జరుగుతుంది, ఓహో ఇక్కడ ఇలా జరుగుతుందా, ఇస్రాయేల్ వార్ జరుగుతుందా, ఈ వార్తలు పొందుకున్నారు. మళ్ళీ డీప్కు వెళ్ళి ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో, ఆ వీడియో తర్వాత అంత అక్కర్లేదు. మీకు తెలిసిందా వార్త చాలు, దాని నిమిత్తమై ప్రార్థన చేయండి. అంతేగాని చెత్తతోటి కలవరంతో ఓ నాకు కూడా అయిపోతుందేమో భయం, వారికి వ్యాధి వచ్చిందంట నాకు కూడా అయిపోతుందేమో, ఇవన్నీ అపవాది ఒక తంత్రాలండి. పిరికోల్లాగా చేయడానికి, భయముతోటి పట్టి పీడించడానికి ఇవన్నీ అపవాది వేసే తంత్రాలు. కాబట్టి అపవాదు తంత్రాల్ని ఎరిగి వాడిని ఎదిరించండి. ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఆల్ ద వైల్స్ ఆఫ్ ద ఎనిమీ ఆఫ్ ద డెవిల్. ఈరోజు అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ అగ్ని ఆరకుండా చూసుకోండి. పౌలు దులిపివేస్తున్నట్టు, దేవా ప్రతి భయాన్ని నేను దులిపివేస్తున్నాను ప్రభా, ప్రతి చీకటిని పారద్రోలుతున్నాను ప్రభా. నోరు విప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పవర్, థ్యాంక్ యూ ఫర్ ద అథారిటీ దట్ యు హవ్ గివెన్ మీ లార్డ్. శక్తినిచ్చే దేవా, బలాన్నిచ్చే దేవా, నీకు వందనాలయ్యా. రేపటి నుండి తండ్రి నీ ఉజ్జీవపు కార్యాలు జరిగించు. ఇప్పుడు ప్రారంభించిన ఈ మంటను కొనసాగింపజేయ ప్రభువా. ఎక్కడ ఆగిపోకుండానట్లు, ఆరిపోకుండానట్లు నాకు సహాయం చేయి. ఈ చెడు అలవాట్ల నుండి విడిపించు, ఈ వ్యసనాల నుండి విడిపించు, మోహపు చూపు నుండి విడిపించు, ఈ చెడ్డ స్నేహము నుండి, చెడ్డ సంబంధము నుండి విడిపించు. Help us to overcome sin, Lord Father. నీ శక్తిని దయచే, నీ కృపను దయచే. ఇప్పుడే ప్రతి ఒక్కరి తల నుండి అరికాల వరకు నీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చమని వేడుకుంటున్నానయ్యా. కాల్చయ్యా, మా చేతులు కాల్చయ్యా, మా కాళ్ళని కాల్చయ్యా, మా దేహాన్ని కాల్చయ్యా, మా మనసుని కాల్చు ప్రభువా, మా నాలుకల్ని కాల్చయ్యా, మా నేత్రాన్ని కాల్చు ప్రభువా. సమస్తము నీకు అంగీకారంగా చేయి. అగ్నిలో పడి తండ్రి మేలైన బంగారంగా బయటికి రావాలి ప్రభు. మేమందరము శ్రేష్టమైన ఎటువంటి మాలిన్యము లేని బంగారంగా మేము బయటికి రావాలి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి పరిశుద్ధపరిచి నీ సొత్తైన ప్రజగా తన అంతవరకు మేము నిలబడలాగిన నీ శక్తి, నీ వెలుగు, నీ మహిమ ఎల్లప్పుడూ మాలో ఉంచి నీ అగ్ని ఎప్పుడు మా హృదయంలో, మా ఆత్మలో రగిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.